అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. మీ ముందు మనం ఈరోజు ఈ యొక్క రోడ్లు అలాగే తపాలా వ్యవస్థ వీటి అన్నిటి గురించి మనం ఈరోజు సుపరిపాలన అనేటటువంటి విధానంలో మనకి ప్రవేశపెట్టినటువంటి ఒక మహనీయురాలు అయినటువంటి అహల్యాబాయి హోల్కర్ గురించి మీ ముందు ఉంచబోతున్నా. ఈ వీడియో కొంచెం సుదీర్ఘంగా ఉండవచ్చు, దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడాలని నా యొక్క మనవి. అహల్యాబాయి హోల్కర్ 1725లో ఈమె జన్మించింది. ఈమె ప్రజలు అందరూ కూడా ఒకరినొకరు స్నేహభావంతో కలిసిమెలిసి అన్యూన్యంగా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అనేటటువంటిని అంతిమ తీర్పు ఈమె ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు అందరూ కలిసి ఉంటే మనం మన ధర్మాన్ని కాపాడుకుంటాము. మనం ధర్మం ఎప్పుడైతే కాపాడతామో మన సంస్కృతి అప్పుడు చిరస్థాయిగా ఉంటుంది అనేటటువంటిది ఆమె ఆలోచన. అంటే మన ధర్మం ఏదైతే కాపాడబడుతుందో, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తామో అలాగే ఆ గౌరవించినప్పుడు మన సంస్కృతిని నిలబెడతామో అలాంటి మహనీయులే ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు అనేటటువంటి దానికి ఈమె నిదర్శనం. ఈమె మొట్టమొదట ఈమె చిన్న శివలింగాన్ని చేసి పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈమె మామగారు ఆ యొక్క శివలింగాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధానంని చూసి ఈమె నా కోడలు అయి ఉంటే బాగుంటుంది అని ఆమెని కోడలిగా స్వీకరించి ఆ కొడుక్కిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆ వివాహం చేసిన తర్వాత ఆమెనే కూతురులాగా భావించి ఆమెకి సర్వ విద్యలు అంటే సర్వ హక్కులు కల్పించారు. అలాగే సైన్యం యుద్ధం చేయడం ఎలాగా అనేటటువంటి విధానాన్ని తరపీదివ్వడం జరిగింది. ఈ రకంగా ఆమెని మంచి ఒక నాయకురాలిగా తయారు చేసినప్పుడు కొంతకాలానికి భర్త చనిపోతాడు, తర్వాత అత్తగారు చనిపోతుంది, మామగారు చనిపోతాడు, కూతురు చనిపోతుంది, అల్లుడు చనిపోతాడు, మనవడు చనిపోతాడు. సర్వము కోల్పోయినా సరే ప్రజలే నాకు ముఖ్యము అన్న కాన్సెప్ట్లో ఆమె 30 సంవత్సరాలు పరిపాలనను కొనసాగించింది. ఏ రకమైనటువంటి పరిపాలనను చేసింది అంటే దేవాలయాలను పూర్తి స్థాయిలో, అంటే వాటిని చాలా వరకు ప్రొడక్ట్ చేసింది. ఈరోజు మనకున్నటువంటి కాశీ క్షేత్రం కానీ శ్రీశైలం క్షేత్రం కానీ ఆమె నిర్మించినటువంటివి. ఇప్పుడు ఏవైతే మన భారతదేశం